అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. వైట్ హౌస్లో జరిగిన ఈ సంఘటనతో ఇప్పుడు ఉక్రెయిన్ పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న తలెత్తుతోంది. మాతో ఒప్పందం కుదుర్చుకుంటే సరే, లేదంటే మీ దారి మీరు చూసుకోండి అని ట్రంప్ మీడియా ముందే చెప్పారు. రష్యా చేసుకున్న యుద్ధానికి తెరదించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం, దానికి బదులుగా ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించడానికి జెలెన్స్కీ శుక్రవారం వైట్ హౌస్కొచ్చారు. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని ఆయన ఒత్తిడి చేశారు. ట్రంప్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లకు ఇది ఆగ్రహం తెప్పించింది. ఉక్రెయిన్ అతిపెద్ద సమస్యల వలయంలో చిక్కుకుందని, దీని నుంచి గట్టెక్కడం అసాధ్యమని ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ జేడీ వాన్స్లకు అంత్యస్థాయిలో జెలెన్స్కీ బదులిచ్చారు. మా దేశంలో మేముంటున్నాం, దృఢ సంకల్పంతో ఉన్నాం, ఎవరికీ తల వంచే ప్రసక్తే లేదు, అయినా మాకు మీ మద్దతు ఉన్నందుకు కృతజ్ఞతలు అని చెప్పారు. ఈ క్రమంలోనే ఇరువురు నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో జెలెన్స్కీ వ్యవహార శైలి సరికాదని, చాలా విషయాల్లో ఇది క్లిష్టతరం చేస్తుందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జెలెన్స్కీ అమెరికాతో ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే అక్కడి నుంచి వెనుదిరిగారు. ఒకవేళ శాంతి ఒప్పందం కుదరకపోతే అమెరికా ఉక్రెయిన్ మధ్య ఖనిజాల ఒప్పందం కూడా ముందుకు కదిలే అవకాశాలు కనిపించడం లేదు. భేటీ అనంతరం ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ఓ పోస్టు పెట్టారు. రష్యాతో శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సుముఖంగా లేరని అర్థమైంది అంటూ రాసుకొచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీల భేటీ నేపథ్యంలో ఇరువురి నేతల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ భేటీ అనంతరం జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్నకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ఘటనపై మాట్లాడారు. వైట్ హౌస్లో జరిగిన ఘటనపై ట్రంప్నకు క్షమాపణ చెప్పే ఉద్దేశం లేదని జెలెన్స్కీ తేల్చి చెప్పారు. నేను అధ్యక్షుణ్ణి, అమెరికన్ ప్రజలను గౌరవిస్తాను, నేనేదో తప్పు చేశానని అనుకోవడం లేదని అన్నారు. ఇది చాలా కఠినమైన పరిస్థితని, ఇందులో స్నేహం ఎక్కడ ఉందంటూ అమెరికాను ఉద్దేశించన్నారు. ఖనిజాల ఒప్పందం ఒక భద్రతా హామీ మాత్రమేనని స్పష్టం చేశారు. అయితే మీడియా ముందే వీరిద్దరి మధ్య వాడివేడి చర్చ చోటు చేసుకోవడంతో ఉక్రెయిన్ రాయబారి ఒక్సానా మార్కరోవా ఆందోళనకు గురయ్యారు. ట్రంప్ జెలెన్స్కీ మధ్య సజావుగానే మొదలైన భేటీ కాసేపటికి వాగ్వాదానికి దారితీసింది. ఆ సమయంలో ఇరు దేశాల రాయబారులు ఎదురుగానే ఉన్నారు. ట్రంప్ మాటలు, జెలెన్స్కీ ప్రతిస్పందనతో అమెరికాలో ఉక్రెయిన్ రాయబారి అయిన ఒక్సానా గందరగోళానికి గురయ్యారు. అయ్యో, ఇలా జరుగుతుందేంది అన్నట్లుగా తలపట్టుకున్నారు. ఆమె హావభావాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.